త్రీ కేటగిరీస్లో 2 కేటగిరీస్ ముగించాం. చివరిది ద గిఫ్ట్స్ ఆఫ్ అటరెన్స్ అనొచ్చు, లేకపోతే ఓకల్ గిఫ్ట్స్ అంటారు, లేకపోతే వాయిస్ గిఫ్ట్స్ అంటారు. వీటిని ఇది నోటితో సంబంధించింది. మొదటి కేటగిరీ రెవల్యూషన్ అనేది మైండ్లోకి దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మకు తెలియజేసి మన మైండ్లోకి వస్తుంది. రెండో రకం చూస్తే మన మనస్సులో మనకి కలుగుతున్న ఆత్మ ప్రేరేపణ ద్వారంగా ఒక ధైర్యముతో ఇది చేస్తాను అని తెగిస్తాం. అది పవర్. అది మూడో చూసినప్పుడు మన నోటితో సంబంధించింది, నోటి ద్వారముగా వాడబడే వరములు. మొదటిగా చూసినప్పుడు ప్రాఫెసీ. ఈరోజు చాలామంది సెల్ఫ్ కాల్డ్ ప్రాఫిట్స్ అయిపోయారు. ఏ రోజు ఎక్కడ చూసినా ప్రాఫిట్ 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 ప్రాఫిట్. యు సీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎప్పుడన్నా తెలుసా అన్న వారి చేతులు ఎత్తారా? అంటే ఈ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కూడా కవర్ చేయాలి. ఓకే, ఎవరు లేరు చెప్తా. మామూలు చూసినప్పుడు 3 రకాల ప్రాఫిటిక్ చూస్తాం. మొదటిది బాండ్ ప్రాఫిట్స్ అంటారు. బాండ్ ప్రాఫిట్స్ అన్నదప్పుడు పుట్టుకతో ప్రవక్తలు. ఇర్మియాతో దేవుడు చెప్పిన రీతిగా తల్లి గర్భంలో నేను ఏర్పరుస్తున్న ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నా, జనములకు ప్రవక్తగా నిర్ణయించా. ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఇర్మియాతో అంటాడు, భయపడద్దు, నేను నీకు ఏదైతే నీ నోట్లో పెడుతున్నా ఆ మాట మాట్లాడు, చిన్నవాడిని బాలుండని చెప్పద్దు. ఐ హ్యావ్ పుట్ యూ ద వర్డ్, యు ఆర్ మై ప్రాఫిట్. సో ప్రవక్తలు అనేటప్పుడు వారు దేవుని ద్వారా పుట్టకతో తండ్రి ద్వారా, దేవుడు అనేది లెట్ మీ బి మోర్ స్పెసిఫిక్, తండ్రి ద్వారా నిర్ణయించబడిన వారు. దే ఆర్ గాడ్స్ స్పోక్స్మెన్. బైబిల్లో చూస్తే వారు రావాల్సిన టైంలో అలా వస్తారు, చెప్తారు, మరలా కనబడరు. రావాల్సిన టైంలో వస్తారు, చెప్తారు, మళ్ళీ కనబడరు. దావీదు పాపంలో ఉన్నప్పుడు దేవుడు నాతాన్ని పంపిస్తాం, తన స్థితిని అక్కడ బయలుపరుస్తాం, చెప్తాం, వెళ్తాం. మరలా వాక్ కావాలంటే వస్తాం, చెప్తాం, వెళ్తాం. దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. దాని ముందు సమయంలో చూసినప్పుడు ఆయన వస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన రంగంలో ఆయన ఉంటాడు, నీతో పాటు కూర్చోడు ఆయన. సో ప్రాఫిట్కి చూసినప్పుడు ఫస్ట్గా బాండ్ ప్రాఫిట్స్ అని చూస్తాం. ఏలియా బాండ్ ప్రాఫిట్, ఎలైజా ఇస్ బాండ్ ప్రాఫిట్, ఐజయా ఇస్ అ బాండ్ ప్రాఫిట్. వీరందరూ చూసిన జెర్మయా ఇస్ అ బాండ్ ప్రాఫిట్. వీళ్ళందరూ తల్లి గర్భంలో దేవుని ద్వారా కోరుకోబడి ప్రవక్తలు. ఆది నుండే మనం చూస్తాం దెర్ ఇస్ అ స్కూల్ కాల్డ్ ప్రాఫిట్స్. ఉదాహరణకి రాజుల్లో కూడా చూస్తాం, మొదటి రాజుల్లో కూడా చూస్తాము. ఏలియా ఉన్నదప్పుడే దెర్ ఆర్ స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఒక్క స్కూల్ మాత్రం కాదు, అనేక స్థలాల్లో. అంటే నీకు ఒక ప్రవక్తగా దేవుడు నీకు ఇచ్చిన వరం ఉండొచ్చు, కానీ ఆ వరంని ఎలాగ వాడాలి, ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ ప్రాక్టీస్లో పెట్టాలి, ఎలాగ నేర్చుకుని చూసి వర్ధిల్లాలి. గిఫ్ట్ ఉన్నంత మాత్రాన అయిపోతాం కాదు. అదే ప్రారంభంలో చెప్పాను, నీకు మ్యూజిక్ టాలెంట్ ఉన్నంత మాత్రాన నువ్వు కొట్టేస్తావు కాదు. దెర్ హ్యాస్ టు బి ప్రాక్టీస్, దెర్ హ్యాస్ టు బి ఎక్స్పోజర్, దెర్ హ్యాస్ టు బి ట్రైనింగ్, దెర్ హ్యాస్ టు బి డిజైర్. సో బాండ్ ప్రాఫిట్స్ కూడా దే హ్యాడ్ ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్, దే వేర్ ట్రైనింగ్. మన మొదటి రాజులు కూడా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ కూడా చూస్తాం. ఎక్కడ సౌలు ఇందాక చెప్పిన రీతిగా ప్రవక్తల మధ్యలోకి వెళ్ళాడంట. వారు కీర్తిస్తూ, వారు పాటలు పాడుతూ, వారు ప్రవచిస్తూ ఉన్నదప్పుడు there was music. You see that there is music. ఆ మ్యూజిక్తో వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నదప్పుడు ప్రవచిస్తూ ఉన్నారంట. వారి మధ్యలోకి వెళ్ళిన సౌలు వాజ్ నాట్ అ ప్రాఫిట్, రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు వెళ్ళాడు ఆ ప్రవక్తల మధ్యలో. ఏం చేస్తాను ప్రారంభించాడు? ప్రవచిస్తాం ప్రారంభించాడు. దట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, బట్ ఈజ్ నాట్ అ ప్రాఫిట్. కానీ ప్రాఫిట్ స్కూల్లో చూసినప్పుడు దే కీప్ ట్రైనింగ్. పాత నిబంధనలు చూస్తాం, అనేక సార్లు చూస్తాం. మళ్ళీ ఏలియా దగ్గర రావాలంటే ఏలియా కూడా ఆయన ఎత్తబడే ముందు ఎలీషాని ఎక్కడికి వదిలిపెడతానో చూస్తాడు. ఇదిగో ఇక్కడ ఉన్నారయ్యా ప్రాఫిట్స్, ఇక్కడ ఉన్నారయ్యా స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్, ఇక్కడ ఉన్నారు ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్, ట్రైనింగ్ తీసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండిపో, ఇది నీకు క్షేమం అంటాడు. నువ్వు ఎట్టెళ్తా అట్టే అంటాడు, నిన్నే విడిచిపెట్టినట్టాడు. అక్కడ నుండి యోధను దాటడానికి ముందు మరలా అంటాడు, ఇదిగో ఇక్కడ ఉండిపో, ఈ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అక్కడ ఉండిపో, అక్కడ ఉండనన్నావు, ఇక్కడ ఉండిపో. నేను నీతోనే వస్తా. కానీ ఎలీషా రెండో కేటగిరీ చూసినప్పుడు కాల్డ్ ప్రాఫిట్స్. 1 is బాండ్ ప్రాఫిట్, 2 కాల్డ్ ప్రాఫిట్. ఎలీషా చూసినప్పుడు ఆయన పుట్టకతో ప్రవక్త కాదు. ఆయన ఏం చూసుకుంటా ఉన్నాడు? ఆయన తండ్రిది దున్నిస్తూ ఉన్నాడు, ఆయనది దున్నుకుంటా ఉన్నాడు. హీ వాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. పనివారితో పని చేయించుకుంటా ఉన్నాడు. హీ వాజ్ అ హార్వెస్టర్. కానీ ఏలియా ఎప్పుడైతే వచ్చి ఆయన మీద మ్యాంటిల్ వేసాడో
మ్యాంటల్ అని ఉండేది ప్రవక్తలకి, అది అర్థమైపోతుంది. అది మీదకేస్తే అరే నన్ను కోరుకున్నాడు రా, ఆయన పిలవబడ్డాడు. బైబిల్లో చూస్తాము, ఆమోస్ అనే ప్రవక్తను చూస్తాం, ఆయన కూడా చూస్తాం 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అరే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ వాజ్ నాట్ అ ప్రాఫిట్ నార్ ప్రాఫిట్స్ సన్ బట్ ఐ వాజ్ అ హర్డ్స్మెన్, అంటే షెపర్డ్, అండ్ అ డ్రెస్సర్ ఆఫ్ ఏంటి సిగ్మోర్ ఫిగ్స్ అట. కాని పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకొని వాడను, నా మందలను నేను కాచుచూండగా యెహోవా నన్ను పిలిచి, నేనేదో నా పని చూసుకుంటున్నా, నా మందని నేను కాచుకుంటున్నా, నా పంటను నేను చూసుకుంటున్నా, కానీ యెహోవా నన్ను పిలిచాడు. నేను ప్రవక్తను కాదు, ప్రవక్తను కుమారుడు లేకపోతే ప్రవక్తల ట్రైనింగ్లో నేను వెళ్ళలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ టెల్లింగ్. సో ద సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ చూసినప్పుడు కాల్డ్ ప్రాఫిట్స్. మూడోదిగా ప్రాఫిటిక్లో చూసినప్పుడు ఆత్మ వరముల్లో వరమైన ప్రాఫెసీ. యు సీ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఇస్ డిఫరెంట్. దేవుడు అనుగ్రహించిన వరముల్లో ప్రాఫిటిక్గా ఆపరేట్ చేస్తాం వేరు. డోంట్ కంపేర్. జస్ట్ బికాస్ యు ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిటిక్లీ త్రూ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ డస్ నాట్ గివ్ యూ ద ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే దేవుడు ఆయన ప్రవక్తగా ఒకరిని నిర్ణయించినప్పుడు ఆ ఉద్దేశం వేరు, కానీ సంఘము బలపరచబడటానికి ఆయన ఆత్మ వరముల్లో వరముగా ప్రవచనపు వరం వచ్చినప్పుడు అది వేరు. ఇన్ఫ్యాక్ట్ ఆది సంఘంలో చూసినప్పుడు అందరు ప్రవచిస్తూనే ఉన్నారు. నేను ఇందా చెప్పిన మాట పౌలు అనాల్సి వచ్చింది, అయ్యా పంతులు తీరి ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, అందరూ ఒకేసారి ప్రవచిస్తాను అర్థం కాదు. ఉదాహరణగా అది ఎట్లా ఉంటుందని అడగమంటే, నేను ఏదైనా ఒక ప్రశ్న అడిగితే అందరు కలిసి ఆన్సర్ ఇచ్చారనుకో, ఎవరు తినబడుతుంది నాకు? ఎవరు తినబడదు. అందుకేమన్నా మీరేమంటారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అన్నాను అనుకో, సో ఐ కెన్ హియర్ యూ. సో దేవుడు మాట ఇస్తున్నాడు అన్నదప్పుడు ఏంటి ప్రాఫిటిక్ అనేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్, మీకు సింపుల్ ఇల్లుస్ట్రేషన్లా చెప్తా. దేవుడు గొప్ప, ప్రాఫిట్ గొప్ప కాదు. అర్థమవుతుందా? ప్రాఫిట్ ఈజ్ అన్ అపాయింటెడ్ బై గాడ్. ఈరోజు దేవుని కన్నా ప్రవక్తని దేవుని చేసేస్తారు. జాగ్రత్త. ప్రవక్త అంటే దేవుడు అనుకుంటున్నారు. కాదు. దేవుడి స్థానం ఎవరికి ఇవ్వద్దు. దేవుణ్ణి ఆరాధించు, మనుషుల్ని కాదు. యు సీ, బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మోసపరిచే ఆత్మలు ఎక్కడ చూసినా భయంకరంగా పనిచేస్తాయి. ఈ వెలుగుదోత వేషంలో వచ్చే ఈ ఆత్మలు, అపవిత్ర ఆత్మలు చూసినప్పుడు భయంకరంగా సంఘంలో ఏర్పరచబడిన వారిని మోసపరుస్తూ ఉన్నాయి. జాగ్రత్త. నేను ఎప్పుడు ఇట్లా చూస్తానండి. మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉందా? ఓకే. ఆ వాటర్ ట్యాంక్లో నుండి నీ సింక్లోకి నీళ్ళు వస్తున్నాయా? వాటర్ ట్యాంక్లో సింక్ లేకపోతే పైప్ ఉంది, ట్యాప్ ఉంది, ప్రయోజనం ఉందా? సో ఐ వుడ్ పుట్ ఇట్ లైక్ దిస్, ద పైప్ అండ్ ద ట్యాప్ ప్రవక్త అనుకో, నీళ్ళెవరు? దేవుని ఆత్మ. తండ్రి దగ్గర నుండి తండ్రి తలంపులు ఎరుగున్న ఆత్మ నీకు వాకును పంపించాలి. దేవుని ఆత్మ లేకుండా ఎవరు ప్రవచించినా వేస్టే. అందుకని ఎజికేల్ ప్రవక్త చూడండి, యెషయా ప్రవక్త చూడండి, ఇర్మియా ప్రవక్త, వీళ్ళందరూ చెప్తారు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ మీ. దేవుని ఆత్మ నా పైకి వచ్చింది, దేవుని ఆత్మ నాకు నింపింది. అంటే దేర్ ఇస్ అన్ ఇంపార్టేషన్, దేర్ ఇస్ అ వర్డ్, దేర్ ఇస్ అ రిలీజ్. అంటే నీవు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే దేవా నువ్వు నాతో మాట్లాడు అనే దృష్టితో వెళ్ళాలి, కానీ ఈ వ్యక్తి నాతో మాట్లాడాలని వెళ్ళొద్దు. అర్థమవుతుందా అండి? వ్యక్తి నాతో మాట్లాడితే బాగుంటుంది అని చాలామంది ఎవరైనా ప్రవక్తలను పెట్టుకుంటే, నాది సంగతి చెప్పు, నా సంగతి జ్యోతిష్కుని చెప్పుకుంటున్నట్టు ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. ప్రవక్త జ్యోతిష్కుడు కాదు. జ్యోతిష్కం కొరకు ప్రవక్త దగ్గరికి వెళ్ళాక నాశనం అవుతావు. జాగ్రత్త. అక్కడ అపవాది మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు మనిషిని చూస్తున్నావు, నువ్వు మనిషిని చూసినప్పుడు దేవుని చూడట్లే. నువ్వు అక్కడ నిలబడినప్పుడు ఎవరు వస్తున్నారు? ఇంకోటి నింపుతాడు పైన నుండి సప్లై. సో నేను ఎప్పుడు అంటాను, ఇమాజిన్ ఇట్స్ అ పైప్. దేవుణ్ణి అడుగు, నింపయ్యా. దేవుణ్ణి అడుగు, మాట్లాడయ్యా. దేవుణ్ణి అడుగు, పంపించయ్యా. ఏం మాట్లాడదలుచుకుంటావు చెప్పయ్యా. ఆ మాట నీకు అందిస్తాడు. ఆ మాట అందించినప్పుడు నువ్వు మాటను తీసుకుని వెళ్ళిపోతావు. అందుకని ఆది సంఘంలో చూసినప్పుడు అనేక ఉదాహరణలు, నూతన నిబంధనలు కూడా చూస్తాం మనం. దేవుడి వివిధ రీతిగా ఒక్కొక్కరిని వాడుకుని ఆ పరిచర్య కొరకు అట్లా పంపించి అక్కడ మాట తెలియజేసి ముందుకెళ్తాం.
సో ద గిఫ్ట్ ఆఫ్ ఎ ప్రాఫెసీ ఇస్ దట్ దేవుడు నీకు మాట ఇస్తాడు, నువ్వు ఇతరులకు అందిస్తానికి యు ఆర్ జస్ట్ ఎ పైప్ లైన్. డోంట్ థింక్ యు ఆర్ సంథింగ్ రియల్లీ బిగ్. నో 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 నో, అతిశయిస్తానికి లేదు అక్కడ. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఉద్దేశంతో నిన్ను పెట్టి నిన్ను నమ్మి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అందుకని ఆది సంఘంలో చూసినప్పుడు నువ్వు కాకపోతే ఇంకోడు, నువ్వు కాకపోతే ఇంకోడు, నువ్వు కాకపోతే ఇంకోడు, పరిశుద్ధాత్మను మాత్రం తన కార్యాన్ని జరిగించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎవరైతే అపనమ్మకంగా ఉంటారో వారికి నష్టమో, వారికి శాపమో, వారికి కీడు, వారు దేవుని ద్వారా వాడబడరు. కానీ సమర్పించుకున్న వారు అధికంగా వాడబడతారు. నెక్స్ట్ చూసినప్పుడు ఈ ప్రాఫెసీ చూస్తూ ప్రాఫిటిక్ లెవెల్ చూసాము. సో అగైన్ కమింగ్ బ్యాక్ హియర్, నానా విధమైన భాషలంట. దిస్ ఇస్ ద అటరెన్స్ గిఫ్ట్. మరలా నానా విధమైన భాష. ఈ భాషలు ఒకటి ఎక్కువ కాంట్రవర్షియల్. భాషలు ఏంటి? మామూలుగా చూసినప్పుడు 3 రకాల భాషలు చూస్తాం. 3 levels of tongues. ఎప్పుడైనా విన్నారో లేదు కానీ ఐ జస్ట్ టెల్ యు క్విక్లీ. ఒకటి నానా విధమైన భాష. నానా విధమైన భాష చూడాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో పెంతెకొస్తు దినంలో చూస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వారు ఆత్మపూర్ణమై అగ్ని నాలుకలతో వారు ఏం చేస్తున్నారు? భాషల్లో మాట్లాడుతూ వచ్చారు. కానీ అదే సమయంలో వారిని మనుషులు చుట్టి ముట్టినప్పుడు ఆ ప్రాంతానికి యెరూషలేముకు వచ్చిన వారందరూ, అంటే ఆ హై డే, ఇంకో మాటలు చెప్పాలంటే ఆ పెంతెకొస్తు పండగ రోజున వచ్చిన వారందరూ అక్కడ చుట్టి ముట్టినప్పుడు వీరు భాషల్లో మాట్లాడుతున్నారు. అందులో నానా విధమైన భాషల్లో మాట్లాడుతున్నారని బైబిల్లో రాయబడి ఉంది. ఏంటి నానా విధమైన భాష అంటే, ఉదాహరణకు చెప్పాలంటే లెట్స్ సే ఇక్కడ తమిళ ఉన్నారు, ఇక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు. తమిళ వాళ్ళకి తెలుగు అర్థం కాదు, హిందీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు. మాకు కూడా చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, కనీసం ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగులో మాట్లాడితే హిందీ వాళ్ళకి మాకు అర్థం కావట్లేదు, తమిళ వాళ్ళైనా మాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నారు అన్నట్టు వింటున్నాం కానీ మాట అర్థం కావట్లేదు అనే రిక్వెస్ట్లు వస్తాయి. నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెడితే మీ దగ్గర నుండి కంప్లైంట్ వస్తాయి, మాకు మీరు తెలుగులోనే మాట్లాడండి, ఇంగ్లీష్లో వద్దు మాకు. ఏదైనా అర్థం కావట్లేదు. చూద్దాం దేవుడు ఎట్లా నడిపిస్తాడు. బట్ మేబీ ఒక సర్వీస్ దానికైనా సపరేట్ పెట్టాలేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అనుకుని చూడండి, నాకు నానా విధమైన భాష ఉంది. అంటే నేను మాట్లాడుతూ ఉంటే హిందీవాడికి హిందీలో అర్థమైందంట, తెలుగులో అర్థమైందంట, తమిళలో అర్థమైందంట. ఎట్లా ఉంటుంది? అది నానా విధమైన భాష. ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ దట్ సమ్వన్ కెన్ అండర్స్టాండ్. వారికి అండర్స్టాండ్, నాట్ ఎవ్రీ వన్. ఎందుకంటే తమిళ మాట్లాడతాను, நான் தமிழ்லேயே பேசின்னு போயிருந்தா யாருக்காச்சும் புரியுதாங்க? எத்தனை பேருக்கு தமிழ் தெரியும்? கை காட்டுங்க பார்க்கலாம். 3 பேர் மாத்திரம் கை தூக்குனாங்க, மற்றவங்களாம் ஒன்றுமே புரியல. நான் அப்படியே பேசின்னு போயினா இருந்தா ஏதாச்சும் கேட்பீங்களா? என்னடா பண்ணுறாரு இவரு, என்ன பேசுறாரு இவரு? பாருங்க, பாதி பேர் சிரிக்கிறீங்க, పాది పేరు ఉన్న బిక్కుని బాగుறீங்க. ఏమైనా అర్థమవుతుందా? ప్రయోజనం లేదు మీకు. ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో అంటున్నాడు, తిట్టుకుంటున్నాడేమో. ఇంకా అర్థం ఎట్లా ఉంటుంది తెలుసు కదా? కొట్టుకున్నట్టు ఉంటుంది, మాట్లాడుకుంటున్నా గొడవ పెట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దెన్ ఆ భాషలన్నీ మాట్లాడుకుని పోతా ఉంటే ప్రయోజనం లేదు. సో ఒకటి, నా నోటి నుండి వచ్చే మాట మీకు దీవెనకరంగా ఉండాలి, లేకపోతే మాట్లాడతాం వేస్ట్. నెక్స్ట్ మనం చూసినప్పుడు, సో నానా విధమైన భాషలు అన్నప్పుడు ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. చెప్పేవాడు లేకపోతే దేవుని ఆత్మ ద్వారా వరం అనుగ్రహించబడి నీ మాట ద్వారానే వారికి అర్థమయ్యేలాగా చేస్తాం. సో అది నానా విధమైన భాష. నెక్స్ట్ చూసినప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, భాషలకి అర్థము. నానా విధమైన భాష అంటే వారికి ఆల్రెడీ లాంగ్వేజ్లో అర్థమవుతుంది, మరలా ఇంటర్ప్రిటేషన్ అవసరం ఏంటి? ట్రాన్స్లేషన్ అవసరం ఏంటి? అవసరం లేదు. కానీ అనేక సార్లు ఈ వరములు కూడా ఈవెన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ క్రీస్తు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఈ వరములు ఒకటని కాదు, ఒకటి సపోర్ట్గా పనిచేస్తాయి. ఉదాహరణకి ప్రవచనము అన్నదప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ మనం చూస్తున్నాం ప్రవచనం.
ఈ ప్రవచనము, ఈ ఇంటర్ప్రిటేషన్ బ్యాకింగ్ అవ్వాలి కొన్నిసార్లు. ఎందుకంటే టూ మీన్స్, లెట్స్ సే దేవుని దగ్గర నుండి మానవుడికి వాక్ వస్తాం, దేవుని దగ్గర నుండి మనందరికి వాక్ వస్తాం, ఇది వన్ వే. ఇంకోటి ఏంటంటే మన దగ్గర నుండి దేవునికి ప్రార్థన పైకి వెళ్తాం, మన మాటలు దేవునికి మాత్రమే మాట్లాడతాం. రెండు రకాలు అర్థం చేసుకోవాలి. సో కొన్నిసార్లు ప్రవచనపు మాట అన్నదప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడతాం అనుకో. చూడండి, అదే పౌలు రాస్తాడు, వారు లేచిన భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవచనం తీస్తున్నారు, ఎవ్వడికి అర్థం కావట్లే. ప్రవచనపు మాట దేవుడి పలానా పలపల పోతనే ఉన్నారు నోటుతో, అందరు బాగా చూస్తా కూర్చోండి. అందుకని పౌలు అంటాడు, అయ్యా అర్థమయ్యే 5 మాటలు మాట్లాడినా పర్వాలే, గంటల సేపు అర్థం కాని భాషలో మాట్లాడతాం కన్నా. ఎందుకంటే నీవు ఇక్కడ మాట్లాడేది ఇతరులు బలపరచబడటానికి, నీ స్వార్థానికి కాదు. అర్థమవుతుందా అండి? ఇతరులు బలపరచబడటానికి ఈ వరములు కానీ స్వార్థానికి కాదు. అందుకని అంటాడు, దేవుడు నీ దగ్గర నీకు మాట ఇచ్చినప్పుడు ఆ మాట నువ్వు మాట్లాడితే లెట్ దేర్ బి అన్ ఇంటర్ప్రెటర్. ఆ భాషలకి అర్థము చెప్పే వరం ఉంది కదా, ఆ వరము కలిగినోడు అంటే నువ్వు ఎంతసేపు మాట్లాడు. దేవుడు పలానా చెప్తున్నాడని నేను మాట్లాడుతూ ఉంటే భాషలో పక్కనున్నవాడు ఇదంట, ఇది చేస్తాడంట, ఇది జరుగుతుందంట, ఇది మన మధ్య జరిగిస్తాడంట, మనల్ని నడిపిస్తాడంట, ఇదంట అన్ని దేవుడు అన్నీ చెప్తా ఉంటే నీకు ఎట్లా ఉంటుంది? ఆహా 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 ధైర్యం వస్తుంది, విశ్వాసం అధికమవుతుంది, బలపరచబడతాం. దట్ ఈస్ ద యూస్. సో ప్రాఫెటిక్లో అనేక సార్లు ఇట్ ఈస్ అగైన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు అటరెన్స్. చూసి ఈ వరంలన్నీ చూసినప్పుడు జ్ఞానవాక్యం అవ్వచ్చు, ప్రాఫిటిక్ అవ్వచ్చు, ఈ ఆఫ్కోర్స్ దేవుడు కొన్నిసార్లు దర్శనాల రూపంగా మాట్లాడతాడు, దర్శనాల్లో తెలియజేస్తాడు. పాత నిబంధనలో కూడా చూస్తాం, ప్రవక్తలకి దర్శనాల రీతిగా మాట్లాడతాం, లేకపోతే ఆయన ఆత్మ వారిపైకి దిగొచ్చి మాట్లాడతాం. వెన్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, లెడ్ బై ద స్పిరిట్, అక్కడ వచ్చే అటరెన్స్ వేరు. వారికి దర్శనాల్లో దేవుడిచ్చి ఆ మాటను చెప్పమంటాం. ఇంకోటి, ఇది బైబిల్లో మీరు చదువుకుంటూ వస్తే పాత నిబంధన మాత్రం కాదు, నూతన నిబంధనలో కూడా దేవుడు దర్శనాల రీతిగా అపోస్తులతో, అక్కడ ఉన్న సేవకులతో మాట్లాడుతూ మనం గమనించవచ్చు. అదే సమయంలో మనం చూస్తే ఈ అటరెన్స్. సో హియర్ ఆర్ ద 3 లెవెల్స్ ఆఫ్ టంగ్స్. ఒకటి నానా విధమైనది, రెండోది దేవదూత భాషలు అని చెప్పచ్చు, ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్ దేనికి? సర్వాంగ కవచం ధరించుకున్న తర్వాత రేమా తర్వాత ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఉంది అక్కడ. స్పిరిచువల్ వార్ఫేర్ అనేటప్పుడు ఇట్స్ అబౌట్ ఫైట్. ఆత్మలో ప్రార్థన చేస్తాం, ఏంటి జరుగుతుంది? దూతల పరిచర్య. నువ్వు మాట్లాడేటప్పుడు దూతల పరిచర్య, ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. అదే పౌలు అంటాడు, నేను మనుషుడి భాషలను మాట్లాడతాను, దేవదూత భాషలను మాట్లాడతాను. నాకు మనుషుడి భాష తెలుసు, దేవదూత భాష తెలుసు అని పౌలు చెప్తున్నాడు. ఏంటి దేవదూత భాష అన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే, ఎంతమంది గ్రహించారు దేవుడు తన దూతల ద్వారంగా కార్యం జరిగిస్తాడని? అంగీకరిస్తారా? ఎంతమంది అంగీకరిస్తారు? చూసి బైబిల్లో ఉండే మీకు చూపిస్తాను. కొంతమంది పాత నిబంధన కొట్టుపడేస్తారు. పాత నిబంధన నువ్వు బైబిల్ సరిగ్గా చదవాలని అర్థం, కొత్త నిబంధన కూడా ఉంది. అరే ప్రకటన గ్రంథం వరకు మనం చూడొచ్చు దూతల పరిచర్య అక్కడ. బట్ దెన్ దూతలు అనేటప్పుడు హీబ్రూస్లో మనం చూస్తాం, హీబ్రూస్ 4 ఐ గెస్, హీబ్రూస్ 1:14 సారీ, హీబ్రూస్ 1:14లో వేసి దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అని చూస్తాం. దోస్ ఏంజల్స్ ఆర్ వాట్ అంట? వారు పరిచర్య చేస్తే ఆత్మలంట. అవి మనకి సహాయం చేస్తానికి, మన కొరకు పని చేస్తానికి. ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ టు సర్వ్, పరిచర్య చేస్తానికి చేయబడ్డాయి. అగైన్ ఏంజల్స్లో కేటగిరీస్ ఉన్నాయి. వార్ఫేర్ ఏంజల్స్ వేరు, సర్వింగ్ ఏంజల్స్ వేరు. సర్వింగ్ అంటే పరిచర్య చేసే విధానాలు వేరు. అదే సమయంలో మాటను తీసుకొచ్చేది వేరు. ఉదాహరణ చెప్పాలంటే గాబ్రియేలు దూత. గాబ్రియేలు దేవుని సన్నిధిలో ఉంటాడంట, కానీ గాబ్రియేలు ఏం చేస్తాడు? వాకుని తీసుకొస్తాడు, గాబ్రియేలు మాట్లాడతాడు. జకర్యా ప్రవక్త దగ్గర చూసినప్పుడు, జకర్యా ద హై ప్రీస్ట్ దగ్గర చూసినప్పుడు యోహాను తండ్రి ఏమంటాడు? ఇది ఎట్లా అంటే ఐఎమ్ గాబ్రియేల్ అంటాడు. దేవుని సన్నిధిలో నిల్చున్న దూతను నేను గాబ్రియేల్ని. దానియేలు దగ్గర చూస్తాం గాబ్రియేల్ వస్తాం. కానీ ఆ గాబ్రియేల్ వచ్చేటప్పుడు ఈ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, మధ్య ఆకాశంలోని ఈ అపవాది ఆటంకపరిచినప్పుడు మనం ఏం చూస్తాము? దేవుడు మికాయేల్ని పంపించాడు.
మికాయేల్ ఎవరో బైబిల్లో చూస్తే ఈజ్ దన్ ఆర్మీ చీఫ్. ఒక్క దూత వచ్చాడంట. ఒక్క దూత వచ్చి ఈ వాయుమండలిని పోరాడి గాబ్రియల్ని కిందకి పంపించాడంట. సో దర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఏంజల్స్ చూస్తున్నాం బైబిల్లో. కూడా దూతల పరిచర్య చేస్తామనేది పాత నిబంధనలో చాలా విషయాలు గమనిస్తాం. ఉదాహరణ చెప్పాలంటే హిజ్కియా రాజు చూస్తాం, శత్రు ద్వారా చుట్టుముట్టబడ్డాడు, సీజ్ చేయబడ్డాడు. శత్రు ద్వారా చుట్టుముట్టబడి సీజ్ చేయబడి మనిషి బయటికి వెళ్తాలో లాటుకొస్తాలో యూదా వారిని చుట్టుముట్టిన పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, భయపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎవరు చేస్తారు కార్యం? దేవుడు జరిగిస్తాడన్నప్పుడు దేవుడే వచ్చి చేస్తాడా? ఆయన దూతలు చేస్తాయి. దట్ ఈస్ వెర్ యూ నీడ్ టు రికగ్నైజ్ ద స్పిరిట్స్, విచ్ మీన్స్ ద మినిస్టరింగ్ స్పిరిట్స్, ద ఏంజల్స్ సర్వింగ్. అది నువ్వు నమ్మినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు నీ జీవిత విధానంలో ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి, అండర్స్టాండింగ్ వేరుంటాయి. ఆయన ఒక మాట అడుగుతా, ఎప్పుడన్నా ఎవరన్నా జీవితంలో ఎప్పటికన్నా ఒక్కసారైనా నాకు దేవుడు దూతను పంపించి నాకు సహాయం చేశాడని చెప్పగలిగిన వారు కూడా ఉన్నారా? ఇంతమంది ఉన్నారా? మీ సాక్ష్యం వింటే బాగుంటుందేమో, టైం లేదు కానీ ఎవరికైనా పంచండి, విశ్వాసం బలపరచండి. ఆర్ రైట్ ఇట్ టు మీ, టెక్స్ట్ ఇట్ టు మీ ప్లీజ్. నాకు పంపిస్తే నేను ఇక్కడ నుంచి ఒకే మాటలు చెప్తాను అవసరమైతే. బట్ దెన్ బైబిల్ చూసినప్పుడు ఆ హిజ్కియా రాజుకి ఆ మాట వచ్చినప్పుడు వారందరూ ఆ రాత్రి పడుకున్నారంట. శత్రువు చుట్టుముట్టాడంట. ఎంతమంది చుట్టుముట్టారంట? 1,85,000 పీపుల్ శత్రువులు చుట్టుముట్టారంట. కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆ రాత్రి దేవుడు ఒక్క దూతను పంపించాడంట. ఆ రాత్రి దేవుడు ఒక్క దూతను పంపించి పొద్దుట లేచేటప్పటికి ఒక్కడ మిగల్లా 1,85,000 మంది చచ్చి పడున్నారంట శవాలు. ఆ రీతికి ఒక్క దూత చంపగలిగిందంట. 1 ఏంజల్. నీకు ఎన్ని ఏంజల్ కావాలి? చూసి రిపెంట్ కాన్ఫరెన్స్లో చాలామంది ఇచ్చిన సాక్ష్యం, వీ హ్యావ్ సీన్ ఏంజల్స్ మినిస్టరింగ్ దేర్. వీ సీ ఏంజల్స్ కమింగ్ డౌన్ ఫ్రమ్ అప్ అండ్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ డౌన్ మినిస్టరింగ్ ఆల్ ద. ఎన్ని మెసేజ్లు మాకు వచ్చాయి తెలుసా? 1, 2 కాదు, 1, 2 చెప్పారంటే అదేదో అనుకున్నారు. ఎంతమంది మరలా మెసేజ్ పెడతాం. అందరూ చూసారా? అందరికీ కనబడిందా? ఇంతమంది అనుభవించగలిగారా? ఎందుకంటే ఎప్పుడైతే యేసు నామములో నీకు విడుదల అంటున్నాం, ఆ మాటను పలుకుతాం. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడి ప్రేరేపించబడి పలికినప్పుడు, యేసు నామాన్ని ఎత్తిపెట్టి నువ్వు పలికినప్పుడు, దేర్ ఆర్ ద ఏంజల్స్ హూ వర్క్. అక్కడ దూతలు వెళ్ళి ఆ బంధకాలని దింపుతాయి. ఆ దూతలు వెళ్ళి ఆ కీడుని, చీకటిని పారదోలుతాయి. దేర్ ఇస్ అ వార్ఫేర్ హ్యాపెనింగ్. అది జ్ఞాపకం చేసుకోవాలి. అదే సర్వాంగ కవచం గురించి చాలామంది అంతవరకు చదివిలేస్తారు, నెక్స్ట్ కంటిన్యూ మనం చదవరు. ఇట్ ఈస్ ద ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. అక్కడ జరిగే కార్యాలు గొప్పవి. కమింగ్ బ్యాక్, బైబిల్లో చూసినప్పుడు ఏంజల్స్ గురించి చూడాలంటే వి ఆల్సో సీ ఎక్కడ యెహోషువ దగ్గర కూడా చూస్తాం. యెహోషువ ఎరుకో దగ్గరకు వచ్చేటప్పటికి కనాన్ భూమిలోకి అడుగు పెట్టేటప్పుడు అంతవరకు మన్నా ద్వారా పోషించబడ్డారు. ఎప్పుడైతే ఇంకా ప్యాక్ ఓవర్ అవుతున్నారో, ఇంకా అప్పుడే చివరిగా వారు పస్కా, ద పాస్ ఓవర్ ఫీస్ట్ వారు ముగించుకున్నారు. 5వ అధ్యాయంలో చూస్తాం యెహోషువ గ్రంథంలో. మనం గమనించచ్చు ఏమవుతుంది, అక్కడ కలవరంలో ఉన్నారో భయంలో ఉన్నారో ఏంటో తెలియదు, కానీ ఎరుకోకు పోరాటానికి వెళ్ళే ముందు ఒక దూత వచ్చి నిలబడిందంట. ఆ దూత ఎలా ఉందంటే కత్తి ఈడ్చుకునే నిలబడి ఉందంట. The sword is out ready for battle. యెహోషువ ధైర్యంగా ఉన్నాడు, నేరుగా వెళ్ళాడు, ఒకే మాట అడిగాడు ఆ దూతను చూసి, ఏమని? నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు మా పక్షాన వచ్చావా, ఈ శత్రు పక్షాన వచ్చావా? నువ్వు మా పక్షాన వారి పక్షాన అంటే ఆ దూత ఆన్సర్ ఏంటి తెలుసా? నైదర్. ఎవరి పక్షాన కాదు, మీ ఎవరి పక్షాన కాదు. నేను ఎవరి పక్షాన వచ్చా? జీవన దేవుడు యెహోవా పక్షాన నేను వచ్చా. ఆ యెహోవా పక్షాన వచ్చాను. ఆయన ఎవరని చెప్తున్నాడు? ఐఎమ్ ద కమాండర్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీ అంటున్నాడు. ఎవరంట? యెహోవా సైన్యానికి కమాండర్ అంట, అధిపతి అంట. ఐఎమ్ రెడీ టు ఫైట్. ఒక్కతోతే
ఒక్క తోతే. అక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆయన నేల మీద పడి నమస్కరిస్తాడు. అఫ్కోర్స్ అక్కడ చూస్తాము ఈ మాట, ఆ దూత చెప్తాను, నువ్వు నిలిచున్న నేల పరిశుద్ధమైంది, రిమూవ్ యువర్ షూస్. వాట్ యు మీన్ రిమూవ్ యువర్ షూస్? ఎందుకంటే చాలామందికి ఈ మాట అర్థం కాదు. మన భారతదేశ సాంప్రదాయం తగినట్టు బైబిల్ మలుచుకుంటారు. వాక్య సాంప్రదాయం రావాలి, లేకపోతే జూయిష్ ట్రెడిషన్కి వెళ్ళాలి. జూయిష్ ట్రెడిషన్ ప్రకారం వాక్యంలోనే ఉంటుంది. బోయస్ విషయంలో కూడా మనం చూస్తాము. రూత్ని వివాహం చేసుకుంటానికి ఏం చేస్తాడు, తన కిన్స్మెన్ దగ్గరికి వెళ్ళి రూత్ని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చేసుకుంటావని అడుగుతాడు. నేను చేసుకుంటారా బాబు అంటే నేను చేసుకుంటాను అంటాడు. చేసుకో అయ్యా బాబు అంటే అప్పుడు ఇవి నీ పాత చూడలే. సాంప్రదాయం ప్రకారము దే హ్యావ్ టు గివ్ దేర్ రైట్స్. తన పాత జోడులు ఇప్పుతాము, అంగీకరిస్తాము, నాకు రైట్ ఉందని చెప్తాం. సో ఎనీ టైమ్ యూ సీ ఇన్ ద బైబుల్, లీవ్ యువర్ ఫుట్వేర్ మీన్స్ గివ్ అప్ యువర్ రైట్స్. సమర్పించుకోవటానికి సిద్ధమా, అప్పచెప్తానికి సిద్ధమా? జూయిష్ ట్రెడిషన్ ప్రకారం చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో టు సరెండర్, ఇట్ ఈస్ ఆల్సో టు షో కంప్లీట్ రైట్స్. అందుకని దావీదు యోనతాన్ దగ్గర చూస్తాము, యోనతాన్ దావీదుకి అన్ని ఇచ్చాడు, కానీ పాత వాళ్ళు మాత్రం వాడు. ఎందుకు? నా హక్కుని నేను వదులుకోను. ఇన్ఫ్యాక్ట్ థియాలజన్స్ కొంతమంది రాస్తారు, జోనతాన్ చాలా వైజ్గా మాట్లాడాడు, బాగా డీల్ చేసుకున్నాడు. ఎందుకంటే దావీదుతో డీలింగ్ ఎట్లా పెట్టుకున్నాడు, మా నాన్న వచ్చాడా నెక్స్ట్ రాజు నేనే ప్రిన్స్. మా నాన్న కాదు, నువ్వు వచ్చావా నీ పక్కన నేను ఉంటానంటాడు. ఎట్టయినా సరే పక్కన నేను ఉండాలి, నేను మాత్రం సేఫ్ అబ్బా, అది డీల్ పెట్టుకుంటాడు. నా కుటుంబాన్ని చంపొద్దు, నా బిడ్డలను చంపొద్దు, నన్ను చంపొద్దు. యు సీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఈరోజు చాలామంది మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం షూలు అపవిత్రమైనది, కానీ బైబిల్ ప్రకారం షూలు అపవిత్రం కాదు. కానీ జూయిష్ ట్రెడిషన్లోకి వెళ్ళినప్పుడు ఇట్స్ కాల్డ్ లెదర్. ఇది చాలా పెద్ద స్టడీ ఉంటుందండి. నాకు ఈ గాల్ తట్టుకోలేక కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడు నుండో జూయిష్ ర్యాబైస్తోనే నేరుగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతోమంది ర్యాబైస్ నాకు తెలుసు. వారితో లిటరల్గా దర్ స్టిల్ ఆర్థోడాక్స్. క్రైస్తవులు అంటే నచ్చదు, క్రీస్తు అంటే నచ్చదు వాళ్ళకి. కానీ వాళ్ళు తోరాలో, వీళ్ళు తల్ముద్దులో అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు. వాటిలో ఉన్న స్క్రిప్చర్స్ నాకు ఇచ్చారు, దాని గురించి ఇన్సైట్ ఇచ్చారు, నాకు కూడా కాంటాక్ట్స్ బట్టి దే వర్ ఏబుల్ టు టాక్ టు మీ. ఆ మాట్లాడినప్పుడు వారు తెలియజేసింది, మా సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ రైట్ షూ వేయాలి, లెఫ్ట్ షూ వేయకూడదు. రైట్ షూ కట్టిన తర్వాతనే లెఫ్ట్ షూ వేసి లెఫ్ట్ షూ కట్టాలి. తీసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ షూ తీయాలి, రైట్ షూ తీయకూడదు. ఇవన్నీ ట్రెడిషన్స్, వారి ట్రెడిషన్స్. నీకు అవన్నీ తెలీదు, నీకు ఏదో మామూలుగా. బట్ దెన్ అందులో లెదర్ ఉండాలి. ఆ లెదరు రోషస్ అన్నప్పుడు యు ఆర్ ఫైన్, బట్ యంగ్ కపూర్ వచ్చేటప్పటికి నువ్వు పెట్టుకోకూడదు. ఆ యంగ్ కపూర్ ఒక్కరోజు మాత్రం నీ కాల్లో ఫుట్వేర్ ఉండకూడదు. కారణం ఏంటంటే యంగ్ కపూర్ ఇస్ నోన్ టు బి ద హిస్టరీస్. అంటే సంవత్సరం మొత్తంలో పరిశుద్ధమైన రోజుగా లెక్క. ఇప్పుడు యంగ్ కపూర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? October 2 వస్తుంది ఈసారి. రోష్ హషానా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? September 22 స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ బైబిల్ క్యాలెండర్, బైబిల్ పండగలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటారు, కానీ ఈ విషయాల్లో అర్థం లేదు, జ్ఞానం లేదు. లోక పండగలను గుర్తుపెట్టుకుంటారు. ఇది బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. బట్ దెన్ కమింగ్ బ్యాక్, ఇవి ఆత్మ రంగంలో చాలా ముఖ్యమైనది. దాని తగినట్టుగా సమస్తం మారిపోతుందని బైబిల్ ఎరిగిన పండితులు అందరూ చెప్తారు. కమింగ్ బ్యాక్, ఇందుకు యంగ్ కపూర్ రోజున పాత జోడులు వేసుకోరు. చెప్తాం, ప్రభా ఈ దినం నీది, పరిశుద్ధమైన దినం, విచ్ మీన్స్ నా సంపూర్ణ అధికారం నీ చేతిలో పెట్టేస్తున్నా. ఈ రాబాయిస్ అంటారు ఏంటంటే, అందరు రాబాయిస్ అనేది ఒకటే కామన్గా అంటారు. యంగ్ కపూర్ రోజున మాత్రం అపవాది సాతాను నేరం మోపుతంగా ఉండదంట. ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేసిన వారిని మొడతానికి చరిత్ర లేదంట. ఇంతవరకు చరిత్ర మొత్తంలో యంగ్ కపూర్ రోజున ఏ ఒక్క యుద్ధం జరుగుతాం లేదు, ఏ ఒక్కడు కుట్రబడలేదు, ఏ ఒక్కడు చస్తం యూదుడికి లేదంట. దట్ వాస్ అ స్ట్రాంగ్ టెస్టిమనీ దట్ దే హోల్డ్. ఏంటంటే గివింగ్ అప్ ద రైట్స్, గివింగ్ అప్ ద. ఆ రోజే ప్రధాన యాజకుడు ముమ్మారులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే రోజు. సో ఈ మర్మంలో చాలామందికి గమనించక మన భారతదేశ సాంప్రదాయం రక్షించబడ్డానని ఇంకా లోక పద్ధతులనే తీసుకుంటూ వాటిని దీంట్లోకి కలిపేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు నేను ఒకటే అంటానండి, సింపుల్గా ఒక మాటలు చెప్తా. ఆ రోజు పరిశుద్ధాత్ముడు మందసపు పెట్టి పైన ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? నీ లోపటే ఉన్నాడు. నీ షూ వేస్తా అపవిత్రంలో ఎక్కడ వేయద్దు, షూ ఒట్టిగానే అన్నాడు. సింపుల్ యాజ్ దట్, సింపుల్.
ఈరోజు నీలో దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు షూ వేసుకుంటావు, దేవుడిని అపవిత్రం చేస్తావు నువ్వు అనుకుంటే అసలు వేసుకోవద్దు. ఇక్కడ మాత్రం ఉంటాం కాదు, నేను ఎక్కడెళ్ళినా ఉంటాడు నాలో. అది నా విశ్వాసం. ఈ షూ నన్ను అపవిత్రం చేయదు, క్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధిని చేసింది. కాబట్టి వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఈరోజు ఎంతమంది ఈ మాటల్లో సత్యాన్ని విడిచి వీటిని పట్టుకుంటున్నాం, సత్యాన్ని విడిచిపెట్టి. అందుకని నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా. నాకు ఈ భారతదేశ ఆచారాలు తెలియవండి, హైందవ ఆచారాలు తెలియవండి. నేను పుట్టకతో క్రీస్తుని ఎరిగిన వ్యక్తిని, క్రీస్తు దేవుణ్ణి సేవించే సేవకుడు కుటుంబంలో పుట్టాను. బైబిల్ బాగా తెలుసు, బైబిల్ నియమాలు తెలుసు, లోకం తెలీదు. అందుకని కొంతమంది ప్రతిదానికి లోకంతా కంపేర్ చేస్తూ మాట్లాడతాను, నవ్వుకుంటాం. ఏం వెర్రడరా నువ్వు వెలుగులో వచ్చానంటూ చీకట్లో అజ్ఞానంలో బ్రతుకుతున్నావు. నీలాంటి బట్టే అనేక మంది పాడవుతున్నారు. నీవు అజ్ఞానంగా ఉన్నంత వరకు నీ మార్గం నాశనమే. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. మై పీపులే, బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది బాధ. ఈరోజు మనుషుడికి కలవరం 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 కలవరం. ఇంత వాక్యం చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు లైవ్లో చూస్తాం, షూ వేసుకుని ప్రసంగం చెప్పారంటే, ఒరే షూ కాదరా, సారం విను, బ్రతుకు మార్చుకో. అక్కడికి వెళ్ళరు. దెన్ వాట్ కెన్ యూ డూ? కలిగి ఉన్నావు ఇన్సైట్, అతిశయిస్తాను కాదు, ప్రేమతో తెలియజేస్తున్నాం, చెప్తున్నాం. మరలా అవకాశం ఉన్నప్పుడు చెప్తున్నాం. అన్ని ప్రతిసారి రెఫరెన్స్ చెప్పాలంటే మన టైం అయిపోతుంది. కానీ నేను అంటాను, బైబిల్ నీ చేతుల్లో ఉందా? చదువు. నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నా, నువ్వు రీసెర్చ్ చెయ్యి, మాట్లాడు, వెళ్ళు, తెలుసుకో, చదువు. కమింగ్ బ్యాక్ టు జాషువా, దేవుని దూత అక్కడికి వెళ్ళి వారి మధ్యలో నిలబడతాం. ఎప్పుడైతే తన గాడ్స్ ఆర్మీకి సరెండర్ చేసుకుంటాడో జయం. ఇంకా బైబిల్లో చూసుకుంటా అంటే అనేకమైనవి ఉంటాయండి. ఇదంతా పాత నిబంధన అంటే, ఒక నిమిషం నూతన నిబంధనకు వస్తా. యేసు ప్రభు దేవుడు, నమ్ముతారు కదా? ఏమైనా డౌట్ ఉందా? అస్సలు లేదు. ఆయన దేవుడే నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, దేవుడికి సహాయం చేస్తానికి ఎవరు వచ్చారు తెలుసా? దూతలు వచ్చాయి. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, శోధించబడిన తర్వాత, అప్పటికి సాతాను తానే వచ్చి ఆయన శోధించిన తర్వాత, రాయిని రొట్టెగా చేసుకుని తినని సలహా ఇచ్చాడు సాతాను. ఆయన ఆకలితో ఉన్నాడు, అలసి ఉన్నాడు. 40 రోజులు తినకుండా తాకుండా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? ఆ పరిస్థితుల్లో చూస్తాము, శోధన అయిన వెంటనే దూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశాయంట. ఎవరు వచ్చి పరిచర్య చేశారు? దూతలు వచ్చి పాత నిబంధనలో చూస్తాము, ఏలియా సోలిపై పడుకుని ఉంటే దూత వచ్చి తట్టి, లే 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 వేడిగా ఉన్నాయి బొగ్గుల మీద, తిను, త్రాగు. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? దూత. ఎవరు తనమన్నారు? దూత. ఎవరు లేపింది? దూత. దూతలు మాట్లాడతాం. న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం, యేసు ప్రభు కూడా పరిచర్య చేస్తానికి దూతలు వచ్చాయి. అంత మాత్రం కాదు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే జరగనని యేసు ప్రభు ముమ్మార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిన తర్వాత ఏమైంది? మనం అనుకుంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. లేదు, దేవుణ్ణి అడిగినప్పుడు, తండ్రిని అడిగినప్పుడు బదులుగా తండ్రి దూతల్ని పంపించి ఆయనను బలపరిచాయంట. యేసు ప్రభుని ఎవరు బలపరిచారు? మరి నీకు అక్కర్లేదా? సింపుల్. దేవుడు బలపరుస్తానికే దూతలు కావాల్సి వచ్చింది. మరి నీకు మేమంతా సూపర్ మ్యాన్లపా, మాకు దేవుడు అక్కర్లే. అందుకని అజ్ఞానం. దూతల పరిచర్య ఉంది, దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. అవి బలపరుస్తాయి. నీవు ఆ రంగంలోకి ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిసారి ఉన్నట్టుగా అవునా అన్నట్టు ఉంటుంది. అగైన్ కమింగ్ బ్యాక్, యేసు ప్రభు దగ్గర చూస్తాం. అనుకుంటున్నాడు, పిలాతు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, నేను నీకు సహాయం చేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు పిలాతు. అరే, పై నుండి అధికారం నా తండ్రి ఇస్తానే కానీ ఎవడి వలన అవుతారా బాబు, సింపుల్గా చెప్తాడు. కానీ అక్కడ మాట అంటాడు, నేను తండ్రిని అడిగితే ఏమని చెప్పాడు? 12 లీజన్స్ 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ అని పంపిస్తాడు నాకు సహాయంగా. ఇంత చదివాం, 1 ఏంజల్ 1,85,000 పీపుల్ 1 నైట్. ఇమాజిన్
12 legions, which is 72,000 angels. 72,000 angels, ఆర్మీ ఏంజల్స్ దిగుతాయంట. అనుకుని చూడు, అసలు భూమి ఉంటుంది, ఎవడని మిగులుతాడు? అందులో యేసు ప్రభు సహాయం కొరకు వచ్చాయి, ఊరుకుంటాయి అంటాడు. తను యేసు ప్రభు అంటాడు, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ వైలెన్స్, నేను సాక్రిఫైస్కి వచ్చా. సింపుల్ ఆయన చెప్పే ఉద్దేశం అలా. కావాలంటే నేను తండ్రిని అడుగుతాను, నిన్నేంటి అడిగేది నేను? నా దేవుడిని అడిగితే నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి, నీకు కావాలంటే సహాయం పంపిస్తాడు దేవుడు. దేవుడు పంపిస్తాడు, పంపించడా? పంపిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడండి. కమింగ్ బ్యాక్, దేవుని దూత ద్వారా దేవుడు నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు. దేవుడు తన దూతల్ని పంపించి సహాయాన్ని అందిస్తాం. కమింగ్ బ్యాక్ హియర్, నూతన నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభువే దూతల సహాయాన్ని వేడుకుంటాం. కావాలంటే దేవుడు తండ్రి అనుగ్రహిస్తాడని చెప్తాం. ఆది సంఘం కూడా యాకోబుని, జేమ్స్ని చంపేశారు. అప్పటికే నెక్స్ట్ డే పేతురుని చంపేపోతున్నారు. పేతురుని చెరసాల్లో పెట్టారు. సంఘం అంతా ఏం చేశారు? అతి ఆసక్తితో వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించాడు. ఆయన పడుకుని ఉంటే పక్కన తడుతుందంట దూత. లే 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 బయలుదేరు, కట్టు, నడుం కట్టు, బయలుదేరాలి. ఆయన బయలుదేరు నడుం కట్టు అన్నప్పటికీ ఆయన లెగుస్తే సంఖ్యలు తెగిపోయాయంట. అక్కడ నుండి నడుస్తూ ఉంటే తలుపు తర్వాత తెరుచుకుని పోతూనే ఉందంట. ఆ దూత ఎంతవరకు నడిపించిందా? పట్టణపు గవిని వరకు తీసుకొచ్చిందంట, ద మెయిన్ గేట్ ఆఫ్ ద సిటీ. ఆ రోజులు చూస్తే రోమన్స్ ఊరు బయట పెడతారు, వారి డ్రైనేజ్ సిస్టంలో ఈ చెరసాలలాగా సిద్ధపరుస్తారు, బండల్లో చెక్కి. కాబట్టి అక్కడ నుండి ఈ ఊరు దగ్గరికి తీసుకొచ్చి, పట్టణపు గమనం దగ్గర తీసుకొచ్చి, అప్పుడు పేతురుకు మనసు ఆహా అని కళ్ళు తెరిచాడంట. అప్పుడు గ్రహించాడంట ఎక్కడున్నాడు. అంతవరకు ఎవరు నడిపించాడు? దూత. బైబిల్లో చూస్తాం, ఫిలిప్పు దేవుని దూత ద్వారంగా ఎట్టు వెళ్ళాలో మార్గదర్శనాన్ని పొందుకున్నాడు. ద ఏంజల్ స్పోక్ టు ఫిలిప్, గో. ఈరోజు మనం అర్థం చేసుకోము, దేవుడు తన దూత ద్వారంగా నీకు మాట్లాడతాడు, సహాయం ఇస్తాడు, నీకు కార్యాన్ని జరిగిస్తాడు. సో ఇవన్నీ చూసినప్పుడు హౌ దీస్ ఆల్ ఆపరేట్, ఇట్స్ సో అమేజింగ్ కదా. దేవుడు నీ కొరకు ఎంత సిద్ధపరిచాడు, కానీ మీరు ఎంత ఎరిగి ఉన్నారు, ఎంత ఎరిగిలేరు. దట్ ఇస్ ద ఛాలెంజ్. అదే చెప్తూ వస్తున్నాను, నీవు క్రీస్తులో ఉన్న వ్యక్తి అయితే క్రీస్తు ద్వారంగా నీకు సిద్ధపరిచినవన్నీ నీలో సంపూర్ణం అవ్వాలి, నీవు పొందుకోవాలి, నీవు దాన్ని తగినట్టుగా బ్రతకాలి. యేసు నీ కొరకు సిద్ధపరిచిన కార్యం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ద్వారంగా జరిగించే కార్యం, పరిశుద్ధాత్ముడు నీలో నుండి జరిగించే కార్యం, పరిశుద్ధాత్ముడు నీ ద్వారంగా నిన్ను ఎక్విప్ చేసి ఆయన వరములు అన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అంటాను, టూల్స్ లాగా. ఇట్ ఇస్ లైక్ ఎ టూల్స్. ఒక కార్ మెకానిక్ పిలిచినంత మాత్రం మెకానిక్ ఏం చేయలేడు, అక్కడ టూల్స్ కావాలి ఆ మెకానిక్ ఆపరేట్ చేస్తానికి. ఒక కార్పెంటర్ వచ్చాడు అనుకో, నీకు ఏదైనా పని చేయాలంటే టూల్స్ తెచ్చుకోవాలి, ఆయన టూల్స్ లేకుండా చేయలేడు. ఒక ప్లంబర్ వచ్చాడు, ట్యాప్ని ఇది చేయాలంటే ప్లంబర్ టూల్స్ కావాలి. ఆత్మ వరాలు కూడా టూల్స్ లాంటివి, టూల్స్ టు సర్వ్. అది నీ స్వార్థం కొరకు కాదు, క్రీస్తు మహిమపరచబడటానికి, క్రీస్తు బలపరచబడటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆత్మవరాలు పొందుకోవాలని ఆశ ఉందా? ఆత్మవరాలు పొందుకోవాలని ఆశ ఉందంటే మొదటిగా ఇతరులను ప్రేమిస్తూ నేర్చుకోండి. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఎందుకంటే అది నీకు కాదు, నువ్వు ఇతరులు చేస్తానికి, ఇతరులతో మాట్లాడటానికే టైం లేదు. ఆత్మవరాలు ఏం చేసుకుంటావు? ఎందుకంటే దేవుడు ఎప్పుడు విలువైనవి నువ్వు దాచిపెడతానికి ఇవ్వడు. దేవుడు ఏది విలువైనది కప్పి పెడతానికి ఇవ్వడు. ఇన్ఫాక్ట్ కప్పి పెట్టావా శిక్ష భయంకరమైనది. అది తలాంతుల ఉపమానంలో యేసు ప్రభువు చెప్తాం చూస్తాం. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ లవ్స్ us, he has chosen us, he has equipped us. ఈ లోకంలో మన అనాథులుగా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మ తోడు, ఆయన ఆత్మ సహాయము, ఆయన ఆత్మ అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు తానే నీ తోడు ఉండి నిన్ను బలపరిచి, నీకు కావాల్సిన అన్ని ఇచ్చి, నీకు సహాయాన్ని ఇచ్చి, నీవు ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఎండ్ మీన్స్ ఒకటే చెప్తాం, ఒకే మాటలు ముగించాలంటే,
దేవుడు నిన్ను కోరింది నీ కొరకు కాదు, ఆయన మహిమ కొరకు. దేవుడు నిన్ను వాడుకునేది నీ కొరకు కాదు, ఆయన రాజ్యం కొరకు. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడంటే అది నీ స్వార్థం కొరకు కాదు, అది ఆయన కొరకు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి సమర్పించుకుంటే దేవుడు మహిమపరచబడతానికి ఆశపడుతున్నాడు. మరి నాకేంటి అని అడుగుతావేమో, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు సమస్తం అనుగ్రహించబడుతుంది. ఆనర్ గాడ్ ఫస్ట్. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. నీవు దేవుని గణపరచాలన్న మనస్తత్వం కలిగినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తూనే ఉంటాడండి. ఈరోజు మమ్మల్ని చూసుకునేటప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, నిన్న మరి మాట్లాడుకుంటూ ఉంటాం, ఈరోజు మాకు కలిగినది, మాకు ఉన్నది, మాకు ఈ స్థాయి, ఈ సేవ, ఈ పరిచర్య విధానం ఎన్ని చూసినప్పుడు మన ఏంట్రా అనుకుంటా ఉంటాను నేను. ఏంట్రా మన ఏంట్రా? కేవలం ఆయన కనపరుస్తానికి ఆశకులుగా ఉన్నాం కదా, ఆయన నామ మహిమార్థమై చేస్తున్నాం కదా, ఆయన రాజ్యం. అందుకనే కదా ఇదంతా, లేకపోతే లేదు కదా. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ వుడ్ ఆల్వేస్ స్టాండ్. ఫర్ క్రైస్ట్, ఫర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ టు బి గ్లోరిఫైడ్. ఆయనను మహిమపరిచి చూడు, ఆటోమేటిక్గా నిన్ను ఆయన మహిమపరుస్తాడు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, దేవా నేను నిన్ను మహిమపరిచేది ఒక లెవెల్ అయితే, నువ్వు మమ్మల్ని మహిమపరిచేది వేరే లెవెల్ అయ్యా. ఎందుకంటే మేము నీ గురించి మాట్లాడి నిన్ను కనపరుస్తాం ఒకటంటే, నువ్వు మాకు చేసేది అబ్బా అది వేరే లెవెల్. నీ కార్యాలు చూసిన మేము మాకు కృతజ్ఞతతో ఎట్లా మా రుణాన్ని తీర్చుకోగలుగుతాం? దేవుడు నిజంగా నాకైతే మెనీ పీపుల్ ఆస్, ఎందుకు ఇంత రోషంతో చేస్తారు, ఎందుకు ఆయన నా జీవితంలో చేసేదానికి నేను ఎలాగ ప్రతిస్పందించగలుగుతాను? హౌ మచ్ మోర్ కెన్ ఐ డూ? తెగించు, ఆయన చేస్తున్నాడు. తెగించు, ఆయన చేస్తున్నాడు. తెగించు, ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం తెగిస్తున్నాం. ఫస్ట్ ఆయన, దాని తర్వాత మనం. చూసే ఆయన చేసే కార్యాలు ఘనమైనవండి. ఈరోజు ఇక్కడ మీ అందరికి ఒకే సవాల్, ఒకే మాటతో ముగిస్తున్నా. మీ జీవితం ద్వారంగా దేవుని గణపరచాలని ఆశ ఉందా? మీ జీవితం ద్వారా దేవుని గణపరచాలని ఆశ ఉంది, దేవుని సమర్పించుకోండి. ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకోండి. ఆ పరిశుద్ధాత్ముడు మీలో అనుగ్రహించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎక్విప్ చేస్తాడు. హీ నోస్ మీకు ఏమవ్వాలో ఆయనకి తెలుసు. కానీ మీలో నుండి దేవుడు కోరేది ఫలం, అదే వచ్చే వారం చూడబోతున్న ఆత్మ ఫలం ఏంటో.